అంతరంగంలో మార్పు లేని కారణాన్ని బట్టి దొంగ ముద్దు పెట్టడానికి ప్రభు దగ్గరికి వచ్చాడు. కపట ముద్దు పెట్టడానికి దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని మందిరములో ప్రభు నీకేం పని అప్పగించాడో ఆ పని చేయవు. సంఘములో చిన్న ఉంటే వాటిని చేసి పెద్దది చేసి శత్రుత్వం గొడవలు రేపడానికి ముందు ఉంటున్నావేమో. అలా చేస్తుంటే సాతానుడు నీలో ఉన్నట్టే. పరిశుద్ధాత్మ నీలో ఉంటే సంఘ విస్తరణ కోసం నువ్వేం చేయాలో దాన్ని చేయడానికి ఇష్టపడతావు. నా వల్ల ఒక ఆత్మైన రక్షింపబడాలి, నా వల్ల ఒక ఆత్మనైన దేవుని మందిరానికి నడిపించాలి. రక్షింపబడిన దానికి గుర్తుగా నాకు ఒక ఆత్మీయ బిడ్డను వివాహం చేసుకోగానే ఏమనిపిస్తుంది? 2 పిల్లల్లో 3 పిల్లల్లో కానీ నా కుటుంబాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళాలని. నువ్వు రక్షింపబడి దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నీకు ఉండవలసిన ఆత్మీయ పిల్లలు కలిగి ఉండాలి. నేను ఏం పిల్లలు కలిగి ఉండాలి? మనం ఆలోచన రావాలి. ఎప్పుడన్నా వాక్యం చెప్పే ఇతరులకి ప్రార్థనకి వెళ్తున్నానని చెప్పుతానికి నామోస్, బైబిల్ తెచ్చుకోవడానికి నామోస్.